నా స్వరం యేసు కోసమే అనే ఈ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి ప్రేరేపించిన వాక్య ధ్యానాంశం బాలుడు కాదమ్మా భగవంతుడు. అంటే ఇంకొన్ని రోజుల్లో మనము ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పండుగను కొనియాడబోతూ ఉన్నాము. అదేంటి అని అంటే కళ్ళు మూసుకొని ఇట్టే చెప్తారు చిన్నపిల్లలు కూడా. అదేంటి అంటే క్రిస్టమస్, క్రైస్ట్ మాస్, క్రీస్తు పుట్టిన పండుగ. సువార్త మొదలు పెట్టగానే మత్తయి సువార్తలో మొట్టమొదటి అధ్యాయం 23వ వచనంలోనే మనం చూస్తున్నాము, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. పుట్టబోతున్న పసి కందు గురించి ఆ దేవాతి దేవుడు గాబ్రియేలు దూతను పంపించి మరి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అదేవిధంగా ఈ సందర్భంలో జోజప్ప గారితో కూడా కలలో కనిపించి దేవదూత మాట్లాడుతుంది, ఇదిగో యేసు అని మీరు పేరు పెట్టాలి అని. అదేవిధంగా మరి ఈ ప్రవచనము ఎక్కడుంది? పాత నిబంధనలో. ఇక్కడ నెరవేర్పు అయింది కదా కొత్త నిబంధనలో. అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుంటే, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. ప్రపంచం అంతటికీ దేవాదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సరే మీరు ఇప్పుడు వినండి. అదేంటంటే ప్రభువే దేవుడే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చూడండి, తల్లి పేరు పెడుతుంది, ఒక కన్య పేరు పెడుతుంది అని ఉంది ఇక్కడ. అంటే అమ్మ మరియతల్ని కూడా పక్కకు పెట్టలేదండి దేవుడు. యావే ప్రభుకి ముద్దు బిడ్డ అమ్మ మరియ తల్లి. అందుకే కన్నతలైన కథోలిక శ్రీ సభలో ఆ దేవాతి దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మనం ఆ దేవుడి తల్లి అనబడుతున్న అమ్మ మరియ తల్లి గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకే ఈరోజు మనం ధ్యానించుకుంటున్న అంశం ఏంటంటే, దేవుణ్ణి పట్టుకున్నవారు ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, అయితే మనము దేవుడితో ఉన్నామా అని ఈ యొక్క అంశాన్ని ఇంకా లోతుగా మనం ధ్యానించుకుందాం. దాని తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ జ్ఞానులు పుట్టిన శిశువుని సందర్శించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? పుట్టింది శిశువే, కానీ యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చుతిమి. చూడండి, పుట్టిన పసి కందుని పసి బాలుని వాళ్ళు ఏమంటున్నారంటే జ్ఞానులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుందండి. జ్ఞానులు ఎవరిని ఆరాధింపవచ్చుతిరంట? పసి బాలుడైన మన పరిశుద్ధమైన బాలయేసుని ఆరాధింపవారు వస్తున్నారు. ఇది కేవలం నోటి మాట కాదండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. ఆ దేవాతి దేవుడు చనిపోయిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత దేవుడు అని ఆరాధించడం కాదండి, పుట్టినప్పుడే ఆరాధిస్తున్నారు ఇక్కడ జ్ఞానులు. మనము కూడా పరిశుద్ధమైన బాలయేసు మన యొక్క జీవితాల్లో పుట్టి ఉన్నాడా, మన యొక్క హృదయంలో పుట్టుతున్నాడా? అయితే మనం ఆరాధించాలి అని ఆ దేవాది దేవుడు ఈ యొక్క క్రీస్తు పండుగని, క్రీస్తు మహోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం కొనియాడేలాగున మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మన 4 ఫాదర్స్ అంటే మన పెద్దలు, చర్చి పెద్దలు మన నియమించి ఉన్నారు ఈ యొక్క డేట్ని. కాబట్టి మనమందరము ఈ పండుగ కొనియాడుతున్న మనమందరం కూడా ధన్యులమే. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది. పుట్టిన బాలుడు పసి బాలుడు కాదమ్మా, పరమోన్నతుడు, పరిశుద్ధుడు, పరలోక భూలోక నాథుడు, మనందరినీ రక్షించుటకే వచ్చిన యేసు ప్రభువారు. అదేవిధంగా ఈ బాలుడు కేవలం బాలుడే కాదు, భగవంతుడై ఉన్నాడు. అందుకే మనం చూసినాము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు ఒకసారి చూడండి. మనకొక శిశువు జన్మించెను. ఏ శిశువు? బాలయేసు గురించి ఆల్రెడీ పాత నిబంధనలో ఉంది. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి, అతడు రాజ్య భారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. చూడండి, యేసు ప్రభువారిని మనం ఏమంటాం? శాంతికి మూలం, శాంతి సమాధానానికి కర్త, నీతిగల రాజు, శాంతిగల రాజు. అందుకే మత్తయి సువార్తలో జ్ఞానులు దర్శిస్తున్నప్పుడు ఏమన్నారు?
యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఇక్కడ చూడండి, దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు అంటే తండ్రి యెహోవా కుమారుడు, శాంతికరుడైన రాజు. మన యేసుప్రభుల వారి గురించి ఈ ప్రవచనాలన్నీ కూడా పాత నిబంధన మొత్తం అండి, ధర్మశాస్త్ర గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు మొత్తము కూడా యేసుప్రభుల వారు రానున్నాడు అనే ప్రబోధించాయి. ఈ ప్రవచన నెరవేర్పులన్నీ అమ్మ మరియ తల్లి గర్భము ద్వారా నెరవేరుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జ్ఞానాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 2:11 మనం చూసినాము, ఆ గృహమున ప్రవేశించి వారు మరియ తల్లితో ఉన్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ అందుకే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతుంది. తల్లిని మనం పూజించట్లేమండి, ప్రేమిస్తూ ఉన్నాము, గౌరవిస్తూ ఉన్నాము, అధికమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు పసిబాలుడు అని ఇంకెక్కడెక్కడ సంబోధింపబడిందో మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28-29 వర్షాలు చూడండి. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుమనగానే అవిశ్వాసి అయిన తోమాతో దేవుడు పలుకుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో నువ్వు నన్ను విశ్వసించట్లేదు కదా తోమా, అయితే నీ యొక్క చేతులను నా గాయములలో ఉంచుమనగానే అప్పుడు తోమా గారు యేసయ్య గాయలో ఉంచిన తర్వాత విశ్వసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడో చూడండి. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. చూడండి, నా ప్రభు, నా దేవా. దేవా ప్రభు అనగా అర్థం ఏంటంటే దేవుడు, మై లార్డ్, మై గాడ్. మై లార్డ్ అన్నా దేవుడే, మై గాడ్ అన్నా దేవుడే. ఇంగ్లీష్లో బైబిల్లో ఉంటుంది, ఇక్కడ తెలుగులో నా ప్రభు, నా దేవా. అయితే దీని గురించి ఎందుకండి అంటే చూడండి, 29వ వచనం, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు. ఇప్పుడు అమ్మ మరియ తల్లి అదేవిధంగా జోజప్ప గారు ఒక గృహంలో ఉండడం, లేదంటే ఆనాడు జ్ఞానులు వెళ్ళినట్లుగా పరిశుద్ధమైన బాలయేసు పుట్టగానే ఇప్పుడు మనం వెళ్ళట్లేమండి. అంటే మన కళ్ళ ముందు లేరు. ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు ఇది జరిగింది. అయితే తోమా వలె అనేక మంది అవిశ్వాసంలో ఉంటాము. అందుకే దేవుడు అంటున్నాడు, చూసి ఎవరైనా విశ్వసిస్తారు, కానీ చూడక విశ్వసించు వారే ధన్యులు, చూడక విశ్వసించు వారే దేవుడి పుత్రికలు పుత్రులు అని పరిశుద్ధమైన గ్రంథము చెప్తుంది. అందుకే ఈరోజు 2000 సంవత్సరాలు అయినప్పటికీ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సాంప్రదాయం మనకేం చెప్తుందంటే, నిజముగా పసికందుడైన పసిబాలుడైన దేవుడైన మన పరిశుద్ధమైన యేసుప్రభుల వారు భగవంతుడు అని కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ పుట్టక ముందు నుండే పాత నిబంధన నుంచే ప్రకటిస్తూ ఉంది. అందుకే మనం చూసినాం, ఆది కాండములో మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తామన్నారు, కానీ నన్ను పోలి అనేదంటే యేసుప్రభుల వారు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క రూపంలో మనల్ని దేవుడు చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు యేసుప్రభుల వారు దేవుడి యొక్క మహిమలో ఉన్నారు. ఆ దేవుడికి ఇప్పుడు ఒక రూపాన్ని అమ్మ మరియ తల్లి గర్భము ద్వారా రక్తము మాంసపు ముద్దగా ఏర్పడి తన గర్భములో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం ద్వారా సర్వోన్నతుని శక్తి అమ్మ మరియ తల్లిపై ఆవహించడం ద్వారా పసి బాలుడికి జన్మనిస్తూ ఉంది అమ్మ మరియ తల్లి, ఆ దేవాతి దేవుడి కుమారుడికే. అందుకే శాశ్వతుడైన జనకుడు అనగా యెహోవా తండ్రి కుమారుడు యేసుప్రభుల వారు. అదేవిధంగా కుమార్తె అని ఎవరి గురించి అనేది చెప్పబడింది పరిశుద్ధమైన గ్రంథంలో అంటే అమ్మ మరియ తల్లి రాజకుమారి అని, అంటే రాజుకి కుమారి. అమ్మ మరియ తల్లి యెహోవా తండ్రికి కుమారి. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం దగ్గరికి ఒక్కసారి రండి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. పుట్టిన పసికందు పేరు ఏంటండి? రక్షకుడు. రక్షించడానికి పుట్టాడు మనల్ని కూడా. పసికందు రక్షించగలుగుతాడా అండి? తనను తానుగానే రక్షించుకోలేడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేడు ఈరోజు దావీదు నగరమున, దావీదు నగరము అనగా బెత్లహేము, బెత్లహేమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. చూడండి, ఇక్కడ కూడా వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, క్రైస్ట్ ఈజ్ లార్డ్. ప్రభువు అనగా దేవుడు. పుట్టిన పసికందుకి పేరేమని పెడుతున్నాడు దేవుడు అంటే యేసు రక్షకుడు. అవును, అదేవిధంగా పుట్టింది కేవలం సాధారణమైన వ్యక్తి కాదు, దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభువు అని పరిశుద్ధమైన గ్రంథం ఇక్కడ చెప్తూ ఉంది.
12వ వచనం చూడండి. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు, ఇదే మీకు ఆనవాలు అనను. అక్కడికి గొల్లలకి దేవదూత దర్శనమిచ్చి చెప్తూ ఉంది కదా, అందుకు ఈ సందర్భం. 13వ వచనము. వెంటనే పసికందు పుట్టగానే వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. దేవుని ఏమని స్తుతిస్తున్నారు చూద్దాం రండి. 14వ వచనము. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. శాంతినిచ్చేది ఎవరండి మనకి? ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా, శాంతికర్త, సమాధానకర్త మన యేసు ప్రభువారు. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదా. మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మహిమ గీతంలో మనం పాడతామండి ఈ పాటను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. ఈ పాట డైరెక్ట్గా బైబిల్లో ఉంది. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ ఏమని చెప్తున్నాడంటే, నేను దేవుడనై ఉన్నాను. యేసుప్రభుల వారు అని చెప్తున్నారు మనకి. నేను దేవుడనై ఉన్నాను, ఐ ఆమ్ ద లార్డ్. నేను ప్రభువుడనై ఉన్నాను. నేను కేవలం పుట్టింది పసి కందువలే, ఏదో మీరు నన్ను ఆరాధించగానే నాకు ఏదో ఆరాధన వస్తుందని కాదండి దేవుడు మనకి చెప్పేది. మనము ఆనందించాలి, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, జ్ఞానులు, ఈ లోకంలో ఉన్న జ్ఞానులు, రాజులు జ్ఞానులుగా ఆ దేవాదేవుడు మనకి పరిశుద్ధమైన గ్రంథంలో పరిచయం చేపిస్తూ ఉన్నాడు. ఎందుకు జ్ఞానులు అన్నారంటే, వారు నిజమైన ఆరాధికుని, నిజమైన దేవుణ్ణి, సత్యమైన ఆరాధనని వాళ్ళు తెలుసుకొని గృహమున ప్రవేశించి మరియ తల్లితో ఉన్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధిస్తున్నారు. మనము కూడా ఈరోజు నిజంగా ఆనందించాలి అంటే కనతలైన కథోలిక శ్రీ సభలో ఉండి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఆ దేవాతి దేవుణ్ణి పసిబాలుడు అని కాకుండా పరిశుద్ధుడు, పరమోన్నతుడు, మన ప్రభువు అని ఎవరమైతే విశ్వసించి మనము ఆరాధిస్తామో, ఈ క్రీస్తు, ఈ యేసు మన రక్షకుడు అని ప్రపంచవ్యాప్తంగా మనం ఇంకను చూడకపోయినప్పటికీ విశ్వసించి ప్రార్థిస్తామో, చూడకపోయినప్పటికీ నమ్మి ఆ దేవాతి దేవుని మహిమపరుస్తామో, ఆరాధిస్తామో, వారినే ఆ దేవాదేవుడు అంటున్నాడు నా బిడ్డలు అని. అందుకే మన లూకా సువార్త 2:14 ఇప్పుడే మనం చూసాము. ఎలా ఆరాధిస్తున్నారు దేవదూతలు. దేవదూతలే ఆరాధిస్తున్నారండి దేవుణ్ణి. మరి మనం ఎందుకండి పుట్టిన పసి కందుని, పసి బాలుని, మన పరిశుద్ధుని అక్కడ క్రిబ్కి, ఆ యొక్క 4 గోడలకి మొత్తం సమర్పిస్తూ ఉన్నాము. హృదయంలోకి రావాలి. అందుకే మనం క్రీస్తు పండుగని, ఈ యొక్క క్రిస్టమస్ని మనం ఎలా కొనియాడుతూ ఉన్నాము? ఏ గుడిలోనో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. చూడండి, ఎక్కడో పుడితే కాదు, నా గుండెలో దేవుడు పుట్టాలి. గుండెలో ఎలా అండి పుట్టేది? వాక్యము ధ్యానించడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా సత్యము మనకి అర్థమై మనము స్వతంత్రులుగా జీవించడానికి ఆ దేవాదేవుడు మనకి సహాయపడతాడు. ఎందుకంటే వాక్కు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయెను. యోహాను సువార్త 1:14 ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను. మన మధ్యలో నిజంగా దేవుడు నివసించాడు 2000 సంవత్సరాల ముందు. ఇప్పటికీ కూడా నివసిస్తున్నాడు. ఎలా? వాక్య రూపంలో. ఇప్పటికీ కూడా ఎక్కడో వాక్య రూపంలో, బయట కాదు, మనలో నివసిస్తున్నాడు. ఎలా? ఇదిగో స్లీవ మరణములో. యోహాను సువార్త 19:34 మనం చూసినాము. యేసు ప్రభువారి యొక్క హృదయాన్ని పొడవగానే రక్తము, నీరు స్రవించను. మనం పుట్టాము, క్రీస్తు సంఘం పుట్టింది. సంఘం అనగా మనమే, ప్రజలమందరము, మనమందరము ఆ దేవాతి దేవుని మరి ఎలా స్వీకరిస్తున్నాం? దివ్యమైన శరీరముగా, దివ్యమైన రక్తముగా, క్రైస్ట్ మాస్, హోలీ మాస్, క్రీస్తు ఆరాధనలో మనం పాల్గొనడం ద్వారా, దివ్యమైన బలి పూజ విందులో మనం పాల్గొని ఆ దేవాతి దేవుణ్ణి చనిపోవడం మాత్రమే కాదండి, పుట్టడం మాత్రమే కాదండి, దివ్య సప్రసాదనాథుని మనలోకి మనం స్వీకరిస్తున్నాము. ఇది క్రీస్తు ఆరాధన, క్రిస్టమస్, క్రీస్తు పండుగ, పుట్టిన మహోత్సవం అంటే ఇదండి. క్రీస్తుని స్వీకరించకుండా మనం ఎన్ని తిన్నా, ఎన్ని తాగినా, ఎలా తందనాలాడినా ఆ జీవితం వ్యర్థము.
నిజమైన యేసయ్యను మనం స్వీకరించకుండా, నిజమైన క్రీస్తుని యొక్క భోజనము మనం ఆరగించకుండా, క్రీస్తు పానము మనము తాగకుండా, మనం ఎన్ని తాగినా వ్యర్థమే, ఎన్ని తిన్నా వ్యర్థమే అండి. పండుగకి పరమార్థం ఉంది. అదేంటంటే మన హృదయములో ఆరాధన ఆ దేవాతి దేవుడికి మనం చేయగలగాలి. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాము, యేసు ప్రభువుని పుట్టిన పసికందుని, పసి బాలుడు కాదు భగవంతుడు, బాలుడు కాదమ్మా భగవంతుడు, ముల్లోకాలకి అధిపతి అని మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ అంటే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. ఆయన అనగా యేసు ప్రభువారు ఎల్లప్పుడు అంటే ఎప్పటి నుంచి అండి? దేవుడి మహిమ దగ్గర నుంచి, అంటే మనం అందరం పుట్టక ముందు నుండి, మనమందరం చచ్చిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా యేసు ప్రభువారు ఇంకా ఉన్నారు కాబట్టి, ఆ దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ దేవాతి దేవుడు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధమైన గ్రంథం నుండి, పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరణ చేత రాయబడింది ఈ వాక్యం. అవునా? ఎస్. ఏమని చెప్తున్నాడు? ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను. పుట్టక ముందు దేవుడే, పుట్టిన తర్వాత దేవుడే, చనిపోయిన తర్వాత దేవుడే, నిన్ను నన్ను రక్షించుటకై ఈ లోకానికి కేవలం వచ్చాడు. అందుకే యేసుప్రభువు వారు మాట్లాడిన మాట ఒక గొప్ప అంశము. అదేంటంటే, పరలోక రాజ్యం నుండి దిగి వచ్చినది నేనే, ఈ జీవాహారమును మీరు భుజించండి. యోహాను సువార్త 6:35-48లో కూడా మనం చూసినాం. నేనే జీవాహారమును, పరలోకము నుండి వచ్చింది నేనే, అయితే నేనే పరలోకానికి వెళ్తూ ఉన్నాను. అంటే నేను ఒక్కనే వచ్చాను పరలోకం నుంచి, ఇంకా ఎవడూ కూడా రాలేదు. అంటే దేవుడు మాత్రమే రాగలడండి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలకి, అంధకారపు లోకానికి కూడా దేవుడు అయి ఉన్నాడు మన యేసుప్రభువు వారు. అందుకే విశ్వాస ప్రమాణంలో మనం చెప్తూ ఉన్నాము, చనిపోయిన తర్వాత విశ్రాంతి దినమున పాతాళమునకు దిగి 3వ నాడు తిరిగి లేచను. చూడండి, పాతాళలోకం మీద కూడా యేసయ్యకి అధికారం ఉంది. అందుకే ఇక్కడ వాక్యం చూస్తూ ఉన్నాము, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దైవ స్వభావం కలిగే ఉన్నాడు పుట్టక ముందు నుండి కూడా. దేవునితో తన సమానత్వమును గణింపలేదు. దేవునితో అనగా ఇక్కడ యావే ప్రభువు, అంటే తండ్రితో నేను సమానుణ్ణి, నేను తండ్రి కంటే గొప్పవాణ్ణి అని అనలేదండి. ఈ రోజున మానవులు మనం అంటుంటాం, కుమారుడు తండ్రి పోషించిన రీతిని బట్టి, తండ్రి పొలం పనులు చేసి 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 పోషిస్తే, కుమారుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత అంటాడు, డాడీ నేను సంపాదించే జీతము నువ్వు సంపాదించే సంవత్సరం జీతము నేను నెలలో సంపాదించి నీకు ఇస్తున్నాను అని. గర్వం అది, చిన్న చూపు అది. నీ తల్లి నీ తండ్రి కష్టపడి సంపాదించకపోతే, కష్టపడి నిన్ను నన్ను చదివించకపోతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు. ఆ విషయం మర్చిపోతాం. కానీ దేవుడు అలా అంటాడు. యేసుప్రభువు వారు దేవుడితో తన సమానత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గణింపలేదు, ఊహించట్లేడు యేసుప్రభువు వారు. అందుకే దేవుడు అంటున్నాడు చూడు, ఇది గ్రహింపవలసిన విషయము. ఏంటది? యేసుప్రభువు వారు దైవ స్వభావుడు, కానీ దేవుడైన యావే ప్రభుతో పోల్చుకోవట్లేదు, గణింపట్లేదు. అయితే ఇది గ్రహింపవలసిన విషయము. మనందరికీ, ప్రపంచానికి మొత్తం ఈ వాక్యం ఎవరైతే చదువుతున్నామో వారందరూ గ్రహింపవలసిన విషయం. అదేంటి అంటే వినడం కాదు, గ్రహించాలి, హృదయములో రాసుకోవాలి. అది గ్రహించడం అంటే. క్రీస్తు కేవలం రక్షకుడనే కాదు, ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, దైవ స్వభావము కలిగి ఉన్నాడు. పుట్టక ముందు, పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత దేవుడై ఉన్నాడు. పరలోక భూలోక రాజ్యానికి అధిపతి అయి ఉన్నాడు. రాజుల రాజు, ప్రభువ ప్రభు. పుట్టింది పసికందు కాదు. అందుకే యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా అని ఆనాడు జ్ఞానులు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనకి జ్ఞానం ఉందా? అయితే జ్ఞానం ఉంటే మనం ఏమనాలంటే, పసిబాలుడు కాదు, పరిశుద్ధుడు, చిన్న బాలుడని కాదండి, రక్షకుడు పుట్టింది. ఇది మనం విశ్వసించాలి అని ఆ దేవాదేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి 7వ వచనము, కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించాడు. క్లియర్ అయిపోయింది. చూడండి, క్లియర్గా చెప్తుంది వాక్యము. సేవక రూపముని, ఒక రూపముని దాల్చాడు. ఆ రూపం పేరేంటంటే మానవ మాతృడుగా జన్మించెను. అంటే దేవుడే మానవ మాతృడుగా ఈ లోకములో జన్మించాడు, తల్లి గర్భము ద్వారా, మన మరియ తల్లి మధ్యవర్తిత్వము ద్వారా. అందుకే మనమందరము కూడా మన మరియ తల్లిని మర్చిపోము. ఆ దేవుణ్ణి కన్న తల్లి అని ఎందుకు అంటామంటే, మొదటిగా పరిశుద్ధమైన బాలయేసు దేవుడు అని నమ్ము.
మొదటిగా పరిశుద్ధమైన బాలుడు భగవంతుడని నమ్ము. దాని తర్వాత ఈ పరిశుద్ధమైన బాలయేసుని కనింది ఎవరమ్మా అంటే మరియ తల్లి. ఆమె ఎవరో కాదు, దేవుడి తల్లి, థెయోటోకస్ అని ప్రపంచానికి మనం ప్రకటించగలుగుతాము. క్రీస్తు ప్రభువారు యేసయ్య దేవుడనే మనం నమ్మకపోతే మరి ఆ దేవుని కన్న తల్లిని మరియ తల్లి, దేవుడి తల్లి అని ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. కాబట్టి ఈ యొక్క మొదటి భాగంలో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే బాలుడు కాదమ్మా భగవంతుడు. ఎక్కడెక్కడ ఉన్నాయి వాక్యాలు మనం ధ్యానించుకున్నాం. వీలైతే రెండో భాగంలో మనము మరి సంపూర్ణముగా మానవుడా సంపూర్ణముగా దేవుడా అనే అంశాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగలిగిన తండ్రి, బాలయేసు కేవలం చిన్నారి బాలుడు మాత్రమే కాదయ్యా, నీ ప్రణాళికలో మా అందరి కొరకున్న రక్షకుడు, దైవ స్వభావము కలిగిన దేవుడు. అయ్యా, మేము ఈ యొక్క జ్ఞానము కలిగి జీవించే కృపను దయచేయండి. అదేవిధంగా యేసు ప్రభువారు కేవలం మనుష్య రూపుడిగానే కాకుండా దేవుడై ఉన్నాడనే సత్యాన్ని మీరు మాకు ప్రకటించున్నారు. కేవలం చనిపోయినప్పుడు కాకుండా, రక్షణ మాత్రమే తీసుకొచ్చినప్పుడు కాకుండా, రక్తము చిందించినప్పుడు మాత్రమే కాకుండా దేవుడి ప్రణాళిక చొప్పున పుట్టాడు. కాబట్టి పుట్టక ముందు నుండి ఆ దేవాదేవుడు నీ యొక్క మహిమలో ఉన్నాడు. కాబట్టి నాయన, అందుని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావమును చెల్లిస్తూ మేమందరము కూడా నా తండ్రి క్రిస్టమస్ అనే యొక్క క్రైస్టమాస్ అనే ఒక దివ్యమైన బలి పూజలో దివ్యమైన ఆరాధికుణ్ణి యేసు ప్రభువారిని ఇంకను ఆరాధించే కృపను దాయిచ్చమని, దేవదూతల వలె మహోన్నత స్థలములలో మహిమ అని మేము ఎల్లవేళలా మీకు స్తుతి గీతములు పాడే కృపను మా అందరికీ దాయిచ్చమని, మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ మీకు మహిమ చెల్లునుగాక మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.